శ్రీమాత్రే నమః. శ్రీ రాజశ్యామలా సహిత దశమహావిద్యా స్వర్ణ దేవాలయ నిర్మాణ మహాసంకల్పంలో భాగంగా నిర్వహిస్తున్నటువంటి ఒక కార్యక్రమాలలో రేపు మాస శివరాత్రి, ఎల్లుండి అనగా 16, 17 ఈ తేదీల్లో ప్రత్యంగిరి అమ్మవారికి సంబంధించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఎటువంటి ఆర్థిక మరి శత్రు భయ ఆందోళనలు ఏమున్నప్పటికీ కూడా వాటి యొక్క నివారణకి, ముఖ్యంగా ప్రయోగ దోషాలు, దిష్టి దోషాలు, నరఘోష, చాతబడి ఇట్లాంటివన్నీ కూడా ఏవైనా ఉన్నట్లయితే వాటిని నిర్మూలన చేసుకోవడానికి ప్రత్యేకంగా యాగ కార్యక్రమంలో హోమాలు అవన్నీ నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పుడు బగలాముఖి అమ్మవారి యొక్క వైశాఖ మాసంలో అష్టమి తిథి చాలా విశేషమైనటువంటిది. అట్లనే అమ్మవారికి సంబంధించి అక్షయ తృతీయ, అమ్మవారి యొక్క స్వర్ణ రాజశ్యామలాంబ పుట్టినటువంటి ఒక రోజు. అదే మాదిరిగా శంకర జయంతి. ప్రతిరోజు కూడా విశేషమైనటువంటి ఒక ఈ పర్వదినాల్లో 11 లక్షల పసుపు కొమ్ములతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని ఎటువంటి సమస్యలైనా సరే పరిష్కారం చేసుకోవటానికి ఈ యొక్క కార్యక్రమంలో మీ వంతు శక్తిని అనుసరించి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాల్గొని సమస్యల్లో నుండి బయటకు వచ్చి ఆ మాదిరిగా రాజశ్యామల అమ్మవారి యొక్క కృపకు పాత్రులై ఈ దేవాలయ నిర్మాణమునకు, అభివృద్ధికి మీ వంతు సహాయ సహకారములు అందించవలసిందిగా కోరుతూ, అట్లనే రాజశ్యామల అమ్మవారి యొక్క పుట్టినరోజు, రాజశ్యామల స్వర్ణ రాజశ్యామల అమ్మవారి యొక్క పుట్టినరోజు సందర్భంగా భక్తులందరూ కూడా ఎవరైతే ఉన్నారో, వాళ్ళ వరంగల్ నుంచి వచ్చే ఒక భక్తులు వాళ్ళకి తోచినటువంటిది శ్యామల అమ్మవారికి, స్వర్ణ రాజశ్యామల అమ్మవారికి బంగారాన్ని వారు ఒక ఎంతో వాళ్ళ శక్తిని అనుసరించి ఈ విధంగా అక్షయ తృతీయ రోజున ఎవరైతే మనం బంగారం కొనలేదని అనుకోకుండా అమ్మవారికి స్వర్ణాలయ నిర్మాణానికి ₹1 దగ్గర నుంచి ఎంతైనప్పటికీ కూడా ఆ స్వర్ణ రాజశ్యామల అమ్మవారికి ఇదే బంగారం నిమిత్తంగా ఈరోజు నేను కొనుక్కునేటువంటిది ఏదైతే ఉందో ఆ కొనుక్కునే దాంట్లో నుండి నేను కొంత అమ్మవారికి, ఇది స్వర్ణ రాజశ్యామల అమ్మవారికి నేను కేటాయిస్తున్నానని చెప్పి ఆ విధంగా అందించండి నేను సూచన చేయడం జరిగింది. ఆ మాదిరిగా భక్తులు వచ్చి వారికి తోచినటువంటి ఒక మరి స్వర్ణాన్ని అమ్మవారికి సమర్పిస్తూ, ఆ క్రమంలో విరాళాల రూపంలో కూడా రాలేనటువంటి వాళ్ళు, అందించేటువంటి వాళ్ళు కూడా మరి భక్తులు ఫోన్ చేస్తూ ఉన్నారు. ఇది దీనివల్ల ఏమి ఉపయోగం అంటే, స్వర్ణ రాజశ్యామల అనేటువంటిది స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి వారి యొక్క ఉపాసన 10,000 సార్లు చేస్తే స్వర్ణ ఆకర్షణ జరుగుతుంది. కానీ రాజశ్యామల అమ్మవారి యొక్క శక్తి మంత్రాలు, సిద్ధ మంత్రాలు అనేటువంటివి ఉన్నాయి. దాని ద్వారా అమ్మవారు మరకథ స్వరూపంలో 16 అడుగుల రూపంలో సత్తుపల్లిలో పెద్దవంతన దగ్గర శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో కొలువు తీరి ఉంది. అక్షయ తృతీయ రోజున ఈ యొక్క అమ్మవారికి ఎవరైతే స్వర్ణం అంటే బంగారం కొనుగోలు చేయడానికి శక్తి ఉన్నా, కొనుక్కున్నా ఆ సమయంలో బంగారం నిలబడడానికి లేదు, బంగారం కొనుక్కోవడానికి అవకాశం లేనటువంటి వాళ్ళు అమ్మవారికి మీకు తోచినటువంటి ఒక విరాళం, ఇది నేను బంగారం నిమిత్తంగా అమ్మవారికి స్వర్ణాలయ నిర్మాణంలో భాగంగా నేను బంగారం నిమిత్తంగా ఇది ఇస్తున్నా అని చెప్పి దేవుడికి ఎవరికైతే ఏ పంట పండినా, ఏది చేసినా భగవంతుడికి ప్రసాదంగా ముందు మామిడి పంట వచ్చిందంటే తీసుకెళ్ళి 2 పండ్లు అమ్మవారికి పెడతాం, జామ పంట వచ్చిందంటే 2 పండ్లు అమ్మవారికి పెడతాం, అరటి పండ్లు వస్తే అమ్మవారికి పెడతాం. మన ఇంట్లో ఏది చేసినా ముందు దేవుడి దగ్గర పెడతాం, మనం వండుకునే ప్రసాదాలతో సహా. అలా మన సంపద పెరగాలంటే అక్షయ తృతీయ రోజున అక్షయంబై రావడానికి, ఇంతకుముందు కూడా అక్షయ తృతీయ రోజున బంగారం కొనుక్కున్నటువంటి వాళ్ళు ఎంతమంది కొనుక్కుంటే ఎంతమంది ఇళ్లలో ఇప్పటికి ఉంది, ఎంతమందికి తాకట్లోకి వెళ్ళిందో, ఎంతమందిని నిలుపుకొని ఉన్నారో. కాబట్టి కలియుగంలో పాపము తొందరగా ఆకర్షించే శక్తి ఇనుము, అయస్కాంతము ఇనుమును ఆకర్షించినట్లుగా కలియుగంలో ప్రత్యక్షంగా ఈ స్వర్ణాలయం అనే ప్రాజెక్ట్ ఎందుకు పెడుతున్నామంటే, ఈ ప్రపంచం మొత్తం కూడా శాంతిగా ఉండాలంటే ఎప్పటికప్పుడు రిఫ్రెష్ అవ్వడానికి ఈ స్వర్ణాలయం రాజశ్యామల స్వర్ణరాజమాతంగీశ్వరి స్వర్ణరాజశ్యామలాంబ శక్తిపీఠం ద్వారా ఈ ప్రపంచం మొత్తానికి యావత్ సృష్టికి ఆపాదింపబడుతున్న దోషాలన్నిటిని కూడా ఎప్పటికప్పుడు నివృత్తి చేసే శక్తి స్వర్ణాలయానికి ఉంటుంది. ఇది రాబోయే తరాలు మరి రేపొద్దున ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు, ఎలాంటి ఇబ్బందులు రాకుండగా ఇప్పుడు ప్రస్తుత కాలంలో కూడా అనంతమైనటువంటి ఒక భోగభాగ్యములు ప్రతి ఒక్కరు అనుభవించడానికి ఈ ఆలయ నిర్మాణానికి సంకల్పం చేసి ఉన్నాం జగద్గురువుల యొక్క ఆశీస్సులతో. ఈ ఆలయం నిర్మాణం అయిన తర్వాత కంచి కామకోటి పీఠానికి ఆలయాన్ని పూర్తిగా సర్వ హక్కులు వాళ్ళకి అందించాలనేటువంటిది నా యొక్క సంకల్పం. జగద్గురువుల యొక్క సమక్షంలో, జగద్గురువుల యొక్క పర్యవేక్షణలో ఆలయాలను నిర్వహించడం అనేటువంటిది, తద్వారా ఆలయ పోషణ బాగా ఉంటుందనేది నా అభిప్రాయం. ఈ కార్యక్రమంలో భక్తులు మీరు ఇచ్చేటువంటి యొక్క ఈ రాజశ్యామల స్వర్ణ దేవాలయ నిర్మాణం మహాసంకల్పంలో
అక్షయ తృతీయ రోజున మీరిచ్చే ఆ ₹1 మీరు అద్భుతమైనటువంటి ఒక ఫలితాలను మీరు పొందుతారు. ఆ రోజు బంగారం అమ్మవారి స్వర్ణాలయ నిర్మాణానికి మీరు కేటాయించడం వల్ల అది ఆ సమర్పణ చేసి మీరు బంగారం కొన్న తర్వాత అది అక్షయంబై, అమ్మవారి యొక్క ఆశీస్సులే అక్షయంబై మీకు ఎప్పుడు దినదిన ప్రవర్తమానంగా మీ జీవితాలు అద్భుతంగా విరాజిల్లుతూ ఉంటాయి. అదే మాదిరిగా ఇంటర్మీడియట్ విద్యార్థులందరూ కూడా అట్లనే పరీక్షలో ఇబ్బందులు పడ్డటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు అధైర్యపడకండి. శ్యామల అమ్మవారి దగ్గర గోత్రనామార్చన కార్యక్రమం జరుగుతుంది. ప్రత్యేక పూజలు చేస్తున్నాను. మీ జీవితాలు ఇదొక్కటే కాదు, ఇంకా సాధించవలసింది ఎంతో ఉంది. ధైర్యంగా ఉండండి. శ్యామల అమ్మవారు ఉపాసన చేయండి. ఎవరైతే శ్యామల అమ్మవారు ఉపాసన చేస్తారో వారికి వ్యాపారస్తులు వ్యాపారంలో అభివృద్ధి రాణిస్తారు. అదే మాదిరిగా విద్యార్థులు అత్యద్భుతమైనటువంటి ఒక విద్యను పొందుతారు. ఒకటేమిటి, అమ్మవారు ఇవ్వలేనిది ఏదైనా ఉందా? అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే. ఎందుకు భయం? అమ్మని శరణాగతి పొందుదాం. మనమందరం స్వర్ణాలయం నిర్మిద్దాం. రాబోయే తరాలను భోగభాగ్యాలతో ఉండేటట్లుగా అనుక్షణం శ్రమిద్దాం. ప్రతి ఒక్కళ్ళు మంత్ర సాధన చేద్దాం. సర్వత్రా రక్షణను పొందుదాం. జయ జయ శంకర, హర హర శంకర, కాంచీ శంకర, కామకోటి శంకర. మీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి. నమస్కారం.